హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టైనీ టేల్స్ బై అశ్విని. మా అన్నయ్య 7 years తర్వాత యూఎస్ నుంచి వచ్చాడని ఏదో ఒక ప్లేస్కి వెళ్దామని అనుకున్నాం హైదరాబాద్లో అందరం కలిసి. సో వన్ ఆఫ్ ద ప్లేసెస్ వచ్చేసి రామోజీ ఫిలిం సిటీ. సో మేమందరం అక్కడికి స్టార్ట్ అయిపోయాము, ఫ్యామిలీ అందరం కలిసి వెళ్ళాము. ఇంకా అక్కడ ఎలా మేము ఎంజాయ్ చేసాము, ఎలా మా పిల్లలందరూ సందడి చేశారో ఈ వీడియోలో చూసుకుందాం. సో రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళాక వాళ్ళ వెహికల్స్లో మనకి ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్కి వాళ్ళే తీసుకెళ్తారు. ఒక గైడ్ కూడా ఉంటారు మనకి బస్లో. సో అక్కడ ఆ ప్లేస్ గురించి మొత్తం డిస్క్రైబ్ చేస్తారు, మనకి తెలియదు కాబట్టి. సో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి అయితే భాగవతం సెట్. సో అక్కడ మనకి కింగ్స్ అన్నీ ఇట్లా పిక్టోరియల్ రిప్రజెంటేషన్లో ఉంటాయి. బయట స్టాచ్యూస్ అవన్నీ ఉన్నాయి. సో మనం అక్కడ కొన్ని పిక్స్ తీసేసుకొని దాంతో అయితే స్టార్ట్ చేసాము. నెక్స్ట్ సెట్ వచ్చేసేమో రైల్వే స్టేషన్ రెప్లికా అండి. ఎగ్జాక్ట్లీ రైల్వే స్టేషన్ లాగానే ఉంటుంది. ఇక్కడ మనకి సినిమా షూటింగ్స్ అన్నీ జరుగుతాయి. మేమైతే కొన్ని పోజెస్ కూడా ఇచ్చేసాము, షారుఖ్ ఖాన్ అండ్ కాజల్ పోజెస్. అండ్ ఇక్కడ మనకి లైవ్ స్టేజ్ కూడా ఉంది.
నెక్స్ట్ సెట్ ఏమో బాహుబలి సెట్. సో వాళ్ళు మమ్మల్ని బస్లో తీసుకెళ్ళిపోయారు బాహుబలి సెట్కి. ఇంకా స్టార్టింగ్ వెళ్ళగానే చిన్న మ్యాప్ లాగా ఉంది. మా బాబు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాడు. వాడికి ఎలిఫెంట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. సో ఇవన్నీ చూసి బాగా ఎక్సైట్ అయిపోయాడు. ఆ రథం లాగుతున్నట్టు మా బాబు ఇంకా మా హస్బెండ్ కొన్ని పోజెస్ కూడా ఇచ్చేశారు. అండ్ మహిష్మతి సామ్రాజ్యం అయిపోయాక మేము మ్యూజియంకి వచ్చేసాము. 3D మ్యూజియం. 3Dలో ఎలా పిక్చర్స్ అన్నీ తీస్తారు అవన్నీ మాకు చూపించారు అక్కడ. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి యూరోపియన్ స్ట్రీట్స్. అక్కడ ఎలా ఉంటాయి ఏంటి అనేది ఇక్కడ ఒక రిప్రజెంటేషన్ అనమాట. ఇది కూడా మూవీస్కే యూజ్ అవుతాయి.
నెక్స్ట్ వచ్చేసి ఎయిర్పోర్ట్ రెప్లికా. నెక్స్ట్ ప్లేస్ హవా మహల్. సో మనకి రాజస్థాన్లో ఎలా అయితే ఉంటుందో ఎగ్జాక్ట్గా అలానే పెట్టారు ఇక్కడ కూడా. రెప్లికా అంటే రెప్లికా లాగానే ఉంది. నెక్స్ట్ చైనీస్ గార్డెన్స్, బటర్ఫ్లై గార్డెన్ అండ్ బర్డ్ ఎగ్జాటికాస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అక్కడ కూడా కొంత ఎంజాయ్ చేసేసాము. యాక్చువల్లీ మేము కొంచెం లేట్ వెళ్ళాము, సో ఇవన్నీ కవర్ చేయడానికి కొంచెం టైం పట్టింది. నైట్ అయిపోయిన తర్వాత ఇలా ఫుల్ లైట్స్తో చాలా బ్యూటిఫుల్గా ఉండే రామోజీ ఫిల్మ్ సిటీ. అండ్ అక్కడ ఈవినింగ్ టైం నైట్ టైం ఆఫ్టర్ 6 అన్ని డ్యాన్స్ ప్రోగ్రామ్స్, పైరట్స్ ఇవన్నీ చాలా బాగుండే. మేము ప్లేసెస్ అన్ని తిరిగి వచ్చేటప్పటికి కొంచెం లేట్ అయిపోయింది కాబట్టి నైట్ టైంలోనే పిల్లలందరూ రైడ్స్ చేశారు. మా బాబు ఒక్కడే భయపడతాడేమో అని చెప్పి నేను కూడా జాయిన్ అయ్యాను మా బాబుతో పాటు. ఇలా ఎంజాయ్ చేసేసామండి మేము రామోజీ ఫిల్మ్ సిటీలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టైనీ టేల్స్ బై అశ్విని. బాయ్ బాయ్.